కూటమి వేసిన స్కెచ్ ముందు వంశీ గారి తెలివితేటలు ఆయన పాచికలు పారలేదు. నిజమండి. ఎలా అంటే 2023 గన్నవరం టీడీపీ కార్యాలయం పైన దాడి కేసు ఏదైతే ఉందో ఆ దాడి కేసులో ఇప్పటి వరకు ఆయన ముందస్తు బెయిల్ మీద ఉన్న విషయం వేరే విషయం. కాబట్టి సరైన ఆధారాలు లేవు అని చాలామంది మాట్లాడుకున్న మాట తెలిసిందే. కాబట్టి దానివల్ల ఇప్పటి వరకు యాక్చువల్గా కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఫస్ట్ టార్గెట్ కొంతమంది ఉన్నారండి. ఎలా అంటే కొడాలి నాని గారు కానీ, అలాగే వల్లభనేని వంశీ గారు కానీ, అలాగే రోజా గారు కానీ, ఇలాగ మెయిన్ టార్గెటెడ్ పర్సన్స్ కొంతమంది ఉన్నారు. ఇప్పటిదాకా వంశీని అరెస్ట్ చేయలేదనే కారణం ఏంటంటే సరైన ఆధారాలు లేక ఇప్పటివరకు ఆగారు, సరైన కేసు లేక. కాబట్టి ఏదైతే 2023లో గన్నవరంలోని టీడీపీ ఆఫీస్ని ఏదైతే దాని మీద దౌర్జన్యం చేశారన్నారో ఆ కేసు నిమిత్తం ఆల్రెడీ రన్ అవుతుంది. అది రన్ అవుతున్నప్పుడు వంశీ గారు ముందస్తు బెయిల్ తెచ్చుకున్నాడు ఈయన. కాకపోతే రన్ అవుతున్న దాంట్లో వంశీ గారు చేసింది ఏంట్రా అంటే కనుక ఎవరైతే ఆఫీసులో పనిచేసే సత్యవర్ధన్ అనే వ్యక్తి ఉన్నాడో ఆ సత్యవర్ధన్ని ఆయన పెట్టిన కేసుని ఆయన చేతే విత్డ్రా చేయించుకునేలా చేశాడు. దీంట్లో మహా తెలివితేటలు చూపించాడు అని అయితే చెప్పొచ్చు ఎవరో వంశీ గారు. ఎలా అంటే అతని నయానో భయానో మొత్తానికి ఏం జరిగిందో తెలియదు కానీ తను పెట్టిన కేసుని నేను లేదు అది కరెక్ట్ కాదు, నా చేత కొంతమంది బలవంతంగా ఈ కేసు పెట్టించారు, ఈ కేసుకి వంశీ గారికి సంబంధం లేదు అని విత్డ్రా చేయించుకునేటట్టుగా చాలా మట్టుకి మూవ్ అయిపోయింది కేసు. ఇంకది అయిపోయింది అబ్బాయి అమ్మయ్య అనుకునే టైంలో ఇక్కడ కూటమి ఇంకో స్కెచ్ చేసింది. ఎప్పుడైతే వంశీ గారు సత్యవర్ధన్నే టార్గెట్ చేశాడు కాబట్టి సత్యవర్ధనే నా మీద కేసు పెట్టాడు కాబట్టి సత్యవర్ధనే విత్డ్రా చేసుకుంటే గొడవేముంది ఇంకా అని అనుకున్నాడే కానీ తన వెనకాల ఎలా పావులు కదుపుతారు ఏంటనేది అబ్జర్వ్ చేయలేదేమో నా అభిప్రాయం. ఎందుకంటే ఈ సత్యవర్ధన్ బ్రదర్ని అలాగే మదర్ని కూటమి ప్రభుత్వంలోని కొంతమంది నాయకులు అనొచ్చా ఏదైతే మొత్తానికి ప్రభావితం చేశారు కాబట్టి వాళ్ళ ద్వారా కేసు అయితే పెట్టారని వైసీపీ వాళ్ళు ఆరోపిస్తున్న ఆరోపణ ఇదే నిజమై ఉండొచ్చు. కాబట్టి ఎప్పుడైతే ఈ బ్రదర్ ఎవరైతే ఉన్నారో సత్యవర్ధన్ బ్రదర్ ఎవరైతే ఉన్నారో మా బ్రదర్ కనబడటం లేదు, మా బ్రదర్ని కిడ్నాప్ చేశారు, మా బ్రదర్ కనబడటం లేదు, కిడ్నాప్ చేశారు, కిడ్నాప్ చేసిన వ్యక్తి వంశీ. అర్థమైందండి మీకు? కాబట్టి కిడ్నాప్ చేసి తన మీద ఉండే కేసుని విత్డ్రా చేయడానికి కొట్టాడు, తిట్టాడు, భయపెట్టాడు అని రకరకాలుగా దౌర్జన్యంగా అవసరమైతే మేము తక్కువ కులానికి సంబంధించిన వాళ్ళం కాబట్టి మమ్మల్ని కులంతో తిట్టి అలాగే కొట్టి భయపెట్టి మా చేత కేసు విత్డ్రా చేయించుకోవడానికి చేయాల్సినవన్నీ చేశాడని తిరిగి ఒక కేసు అయితే పెట్టించారండి. అది ఇంతకని ఆ కేసు బాగా పట్టింది. ఇక్కడ ఎప్పుడైతే కేసు పెట్టించారో కిడ్నాప్ కేసు అంటే బెదిరింపులు ఒకటి, కిడ్నాప్ ఒకటి, ఎస్సీ అట్రాసిటీ కేసు ఒకటి, ఈ మూడు కలగలిపి ఎప్పుడైతే వంశీ మెడకు చుట్టుకున్నాయని అయితే చెప్పొచ్చు. కాబట్టి హైదరాబాద్లో అరెస్ట్ చేసి విజయవాడ తరలించిన ఆ కేసు ఏంటి అంటే కనుక సత్యవర్ధన్ని కిడ్నాప్ చేశారు, బెదిరించారు, ఎస్సీ అట్రాసిటీ కేసు అనేది పెట్టడం జరిగింది. కాబట్టి టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో మలుపు అయితే ఆ కేసు వాపసు కోసం ఫిర్యాదుదారులు బెదిరింపు, రాజీకి రాకపోతే నా తమ్ముడిని చంపేస్తామన్నారు, నన్ను నా తల్లిదండ్రులను హెచ్చరించారు, కోర్టులో నా తమ్ముడితో బలవంతపు వాంగ్మూలం కిడ్నాప్ చేశారని సత్యవర్ధన్ సోదరుడు ఫిర్యాదు చేశాడు. ఇది విషయం. కాబట్టి వంశీ A1గా 2 కేసులు నమోదు చేస్తే కృష్ణలంక పోలీస్ స్టేషన్లో సుదీర్ఘ విచారణ, అన్ని ప్రశ్నలకు తెలియదనే సమాధానం అయితే కనుక వంశీ గారు చెప్పడం జరిగింది. ఈయనతో పాటు ఈయన అనుచరులు ఒక 5గురిని అరెస్ట్ చేయడం జరిగింది ఇప్పటికే. కాబట్టి ఏదైతే టీడీపీ కార్యాలయం దాడి కేసు ఏదైతే ఉందో అది పక్కన పెట్టేస్తే మిగిలింది ఇప్పుడు మెయిన్ తాజాగా ఈ కేసుతో వెంటనే అరెస్ట్ చేయడం అయితే జరిగింది. కాబట్టి కొంతమంది అంటే టీడీపీ వర్గీయులే కావచ్చు, టీడీపీ నాయకులు కొంతమంది మాట్లాడే ఏంటంటే నోటోరియస్ క్రిమినల్, చట్టం న్యాయం అంటే వంశీకి లెక్కలేదు, ఆయనపై 16 క్రిమినల్ కేసులు ఉన్నాయి, ఫిర్యాదుదారుడు సత్యవర్ధన్కు బెదిరించి బలవంతంగా కేసు వాపసుకు వాంగ్మూలం తీసుకున్నాడు, హైదరాబాద్లో రాత్రంతా చిత్రహింసలు పెట్టాడు, అతన్ని విశాఖలో హోటల్లో గెస్ట్ హౌస్లో నిర్బంధం చేశాడు, రిమాండ్ రిపోర్ట్లో పోలీసులకు వెల్లడి చేశాడు ఈ సత్యవర్ధన్. ఇదండి జరిగింది. కాబట్టి నాకు తెలిసి వంశీ అరెస్ట్ అనేది పక్కాగా జరిగింది, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు, మామూలు లేదు. ఈ స్కెచ్ నుంచి కోలుకోవాలంటే జరగని పని, అదైతే నేను చెప్తా. టీడీపీ పథకం ప్రకారమే నాడు దాడి, అదే టీడీపీ ఆఫీస్ పైనే పథకం ప్రకారంగానే నాడు దాడి చేశారు అనేది ఒక వాదన అయితే ఉంది. మొత్తానికి ఎలాగ బూతులు పర్వంతో రెచ్చగొట్టిన వంశీ టీడీపీ నేతలను గన్నవరం రప్పించి రాళ్లవాన కురిపించాడు, టీడీపీ కార్యాలయం ధ్వంసం, కార్ల దహనం, అడ్డుకున్న టీడీపీ శ్రేణులపైన నానా బీభత్సం, వీరాంగం సృష్టించాడు వంశీ అనే కేసు ఏదైతే ఉందో దానికని ఇది డబుల్ అయి కూర్చుంది. అదే నేను చెప్పాలనుకుంది. కాబట్టి మొత్తానికి ఎలాగైతేనండి కథ అడ్డం తిరిగిందంటాను.
ఒక కేసు నుంచి తప్పించుకునేందుకు అతి తెలివితో వేసిన ఎత్తుగడ వికటించింది. మరో తీవ్రమైన కేసులు ఇరుక్కునేలా చేసింది. అరెస్టు దాకా వెళ్ళింది. ఇది వంశీ గారి కేసు విషయంలో జరిగింది. ఇక్కడ జరగబోతుంది ఏంటనేది మీకు తెలుసు ఆల్రెడీ. కానీ చూస్తున్న మీరు అందరూ కూడా మర్చిపోద్దు, పక్కగా లైక్ చేయండి. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి. అంటే మీ గురించి ఏమైనా తెస్తే కనుక, ఎందుకంటానంటే ఖచ్చితంగా ఈ కేసు పట్ల మీ అభిప్రాయం తెలియజేయండి, మర్చిపోవద్దు. ఖచ్చితంగా ఫస్ట్ అయితే లైక్ చేయండి, కొత్త వాళ్ళైతే మన ఛానల్ని పక్కగా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.